అత్తమ్మ ఏం చేస్తుర్రు? పేపర్ చదువుకుంటున్నామ్మా. అవునా, మీకు తెలిసిన కొన్ని సామెతలు చెప్తారా? మావి ఏమున్నాయిరా, ఎప్పుడో పాత సామెతలు. చెప్పండి ఒక 5 సామెతలు. నిలబడి నీళ్లు తాగాలి కానీ పరిగెత్తి పాలు తాగకూడదమ్మా. ఆ పాలు నిలబడి నీళ్ళు తాగితే నీళ్ళు కొన్ని నోట్లో పడతాయి. పరిగెత్తి పాలు తాగితే ఆ ఒక్క చుక్క కూడా నోట్లో పడదు. ఇది మా కాలం నాటి సామెత. ఇంకా ఇంకా చెప్పండి. కుక్క కాటికి చెప్పు దెబ్బ అని అదొక సామెత. ఇంకా ఇంకా ఆలోచించండి. చాలా ఉన్నాయి కానీ సమయానికి గుర్తొస్తలేవు. ఇంకా ఇంకేమన్నా గుర్తు చేసుకోండి అట్లనే. లేదంటే ఏదన్నా ఒక మంచి విషయం చెప్పండి. మంచి విషయం అంటే 10 మంది పిల్లల్ని ఒక తల్లి పెంచగలుగుతుంది. కానీ 10 మంది పిల్లలు కలిసి ఒక తల్లిని చూసుకోవాలంటే వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇవాళ రేపు ఎంతమందో పిల్లలు తల్లిదండ్రుల్ని రోడ్ల మీద, బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ వదిలేస్తున్నారు. కానీ అది చాలా తప్పు పని. మనం కింద పడేసేంత తినరు తల్లిదండ్రులు. ఆ కింద పడేసి ఏదో తల్లిదండ్రులు కడుపులో వేద్దామని తల్లిదండ్రులు ఆలన పాలన మంచిగా చూసుకుంటే వాళ్ళకు కూడా మంచిగా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండి మనసులో నా కొడుకులు మంచిగా ఉండాలి, నా బిడ్డలు మంచిగా ఉండాలని అనుక్షణము దీవిస్తూ ఉంటారు. ఆ దీవెన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నా మంచి మాట. అవునా, బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అత్తమ్మ. చెప్పండి వ్యూవర్స్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని. ప్లీజ్ నా వాక్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయిపోయిందా?